హాయ్ ఎవరోన్ సిబిఏటిలో కాన్సన్ట్రేషన్ టెస్ట్ డిస్కస్ చేద్దాం. ఓకే, సో ఇందులో ఏంటంటే రెండు సెట్లు అనేవి ఇస్తారనమాట ఇమేజెస్లో. సో ఈ కండిషన్స్ అనేవి మీరు గుర్తుంచుకోవాలన్నమాట. ఓకే, సో ఈ పరీక్షలో మనం వరుసగా ఏబి అనే రెండు సెట్లు అనేవి ఇస్తారనమాట. ఓకే, సో ఫస్ట్ సెట్లో ఇమేజెస్ ఉంటాయి, సెకండ్ సెట్లో ఇమేజెస్ ఉంటాయి. సెట్ ఏలో ప్రతి ఇమేజ్ యొక్క సెట్ అంటే వన్ కానీ అంటే ఏదైనా సింబల్ ఉండొచ్చు. ఓకే, సో మారుతూ ఉంటాయి అన్నమాట. ఓకే, సో ఇలానే సింబల్స్ ఏవో వేస్తూ ఉంటాడు. చూద్దాం నెక్స్ట్ స్లైడ్లో. సో అలాగా బి సెట్లోని చిత్రాల అమరికలు సరిగ్గా ఈక్వల్గా ఉందా లేదా లేదా ఏదైనా తేడా ఉందని కొనుక్కోవడం మన అబ్జర్వేషన్ చేయాలన్నమాట. ఓకే, సో ఒకవేళ రెండు సెట్లలో ప్రతి చిత్రం యొక్క అమరిక అనేది సమానంగా ఉంటే అంటే ఈక్వల్గా ఉంటే ఓకే, సో ఈక్వల్ ఉంటే ఏ అనమాట. ఓకే, సో ఒకవేళ ఏదైనా ఒక చిత్రంలో రెండు తేడాలు ఓకే, సో రెండు తేడాలు ఉంటే అప్పుడు మనం బిని సెలెక్ట్ చేసుకుంటాం అనమాట. ఓకే, సో మూడు తేడాలు ఉంటే సి. ఓకే, అలాగే 4 తేడాలు ఉంటే అది డి అవుతుంది అనమాట. ఓకే, సో అలా మనం గుర్తుంచుకోవాలి ఈ కండిషన్ అనేది. ఓకే, సో ఒకటి ఎందుకు ఇవ్వలేదు సార్ అనేసి అంటే ఒకటి చేంజ్ చేసామంటే ఇంకో పొజిషన్ కూడా దాన్ని ఇంటర్చేంజ్ అవుతుంది కదా. సో అందుకే 2 కనుక డిఫరెంట్గా ఉంటే 2 ఆటోమేటిక్గా డిఫరెంట్ అవుతాయి ఒకటి చేంజ్ చేసామంటే, రైట్. సో 2 డిఫరెంట్గా ఉంటే బి అని పెట్టుకోవాలి, అన్నీ ఈక్వల్గా ఉంటే ఏ. ఓకే, సో ఎలా అనేది చూద్దాం నెక్స్ట్. సో ఇది సరిపోయింది, ఇది సరిపోయింది, చూసి ఇలా పెట్టుకోవాలన్నమాట మనం. ఓకే, సో ఇది ఏ. నెక్స్ట్ ఇది ఓకే, సో ఇది నాట్ ఓకే. నెక్స్ట్ ఇది నాట్ ఓకే, ఇది నాట్ ఓకే. ఓకే, సో టోటల్గా ఎన్ని 4 కదా, ఆప్షన్ డి అనమాట. ఓకే, నెక్స్ట్ అలాగే ఇక్కడ హార్ట్ సింబల్ నాట్, ఇక్కడ రాంగ్, ఇది రైట్. నెక్స్ట్ ఇది రైట్, ఇది రైట్, ఇది రైట్. సో 2 ఉన్నాయి కనుక ఆప్షన్ బి అనమాట ఇక్కడ. ఓకే, నెక్స్ట్ ఇది రైట్, ఇది రైట్, 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 రైట్. ఓకే, ఆల్ రైట్, సో ఏ. ఓకే, సో ఇలా మనం పిక్ చేసుకోవాలి ఆన్సర్స్ అనేవి. ఓకే, సో ఆప్షన్స్లో ఏబిసిడీలు అలా ఇస్తారు, మనకి అన్నీ కరెక్ట్ అయితే ఏ అని, 2 రాంగ్ అయితే బి అని, 3 రాంగ్ అయితే సి అని, 4 రాంగ్ అయితే డి అని మనం మెన్షన్ చేయాలన్నమాట. ఓకే, ఆల్ ఆర్ సేమ్ కదా. ఓకే, నెక్స్ట్ ఇక్కడికి వచ్చేటప్పటికి ఈ పొజిషన్ రాంగ్, ఇది రైట్, 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 రాంగ్ అనమాట. సో 2 పొజిషన్స్ రాంగ్ అన్నప్పుడు ఏంటి బి. నెక్స్ట్ ఇది రాంగ్, ఇది రాంగ్, ఇది రాంగ్, ఇది రాంగ్. సో 4 రాంగ్ అయినప్పుడు డి. ఓకే, నెక్స్ట్ రైట్, 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 రైట్. ఓకే, సో ఆల్ రైట్, రైట్, సో ఏ. ఇలా చూసిన వెంటనే పెట్టేసుకోవాలి, రాంగ్, రాంగ్, నెక్స్ట్ ఇది రాంగ్, రైట్, రైట్. సో 3 రైట్ కనుక సి అనమాట. ఓకే, రైట్, రాంగ్, 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 రాంగ్. ఓకే, సో టోటల్ 4 కనుక డి. ఓకే, సో రైట్, రైట్, రాంగ్, రాంగ్, సో 2 కనుక బి. ఓకే, రాంగ్, 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 నెక్స్ట్ ఇది రాంగ్, సో 4 కనుక డి అనమాట. నెక్స్ట్ రాంగ్ ఇది, సో మ్యాచింగ్ దీనికి దీనికి కంపేర్ చేసుకున్నాం తెలుసు కదా. నెక్స్ట్ ఇది రాంగ్, ఇది రాంగ్, టోటల్గా డి. ఓకే, సో 4 రాంగ్ కనుక డి అనమాట. నెక్స్ట్ రైట్, 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 సో ఆప్షన్ ఏ. రాంగ్, రైట్, 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 సో ఆప్షన్ సారీ ఇది రాంగే, ఇది రాంగే, సో టోటల్ 3 రాంగ్, సి అనమాట. ఓకే, అంతే కదా. నెక్స్ట్ రైట్, రాంగ్, ఇది కూడా రాంగ్, ఇది కింద నుంచి ఉంది పై నుంచి ఉంది అనమాట. ఓకే, సో ఇది రాంగ్, 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 టోటల్గా 4 రాంగ్స్. ఓకే, సో డి. నెక్స్ట్ 5 ప్లస్ ఓకే, ఆల్ రైట్ ఏ. ఓకే, సో ఇలా పిక్ చేసుకుంటాం మనం. ఓకే, నెక్స్ట్ ఇక్కడికి వచ్చేటప్పటికి కొంచెం ఎస్ఆర్ నోట్ అయిపోయి ఉంటుంది. ఓకే, సో 2 ఆప్షన్స్ ఇస్తాడు, మనం మౌస్ ఇక్కడ ఉంచుకొని అటు ఇటు అనేది పిక్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. ఓకే, సో 1 హ్యాండ్తో మనం ఒక్కొక్క లెటర్ని డిజిట్ని కంపేర్ చేసుకుంటూ పోతుంటే మనకి ఈజీగా ఉంటుంది అనమాట. ఓకే, సో ఫస్ట్ని అబ్జర్వ్ చేస్తారు ఇక్కడ ఉందా లేదా అనుకుని మనం హ్యాండ్తో వెరిఫై చేసుకుంటే ఇంకో హ్యాండ్తో మనం పిక్ చేసుకోవడానికి ఈజీ ఉంటుంది అనమాట. ఎందుకు చెప్తున్నానంటే టైం అనేది సేవ్ అవ్వాలి మనకి, రైట్. సో 359 అంటే
మనకి ఎంతవరకు మీరు చూసుకోగలరో అలా చూసుకుంటే బెటర్ అనమాట. 3 కానీ 4 కానీ అలా కంబైన్డ్గా చూసుకుంటే బెటర్. ఓకే, సో 359 359 ఉంది, 823 ఉంది, 737. ఓకే, సో ఇది ఎస్ అనమాట. 864 నో ఇది. ఓకే, సో 846 ఉండదు, ఇది నో. ఓకే, సో 374 5937. ఓకే, ఎస్. నెక్స్ట్ 30298 ఇది రాంగ్. 923482 రైట్. ఓకే, నెక్స్ట్ 33487 రైట్. ఓకే, సో రైట్ అంటే ఎస్ అనమాట, సింపుల్గా ఉంటుందని పెడుతున్నా. నెక్స్ట్ 23480 ఇది కూడా రైటే. నెక్స్ట్ 2198 రాంగ్, ఇది రాంగ్. 56984 రైట్. 3757 492 ఇది రాంగ్ అనమాట. ఓకే, సో ఇలా మనం పిక్ చేసుకుంటాం. ఓకే, సో ఎస్ నో ఉంటుంది, ఎస్ నో కానీ ప్రతి ఆప్షన్కి పక్కన ఇస్తుంది అనమాట. ఓకే, సో అబ్జర్వ్ చేసి పిక్ చేసుకోవడం. నెక్స్ట్ ఇక్కడ కొన్నిసార్లు 6 ఇస్తాడు, కొన్నిసార్లు 9 ఇస్తాడు. అక్కడ ఇచ్చిన డిజిట్స్ని బట్టి ఆ కండిషన్ బట్టి మనం చూసుకోవాలన్నమాట. ఓకే, సో మనకి ఎక్కడేంటి 6 అనే అంకె ఉన్న నెంబరు. సో ఇది ఫస్ట్ క్వశ్చన్, సెకండ్ క్వశ్చన్, థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్ ఇలాగనమాట. ఓకే, సో ప్రతి ఆప్షన్ని వెరిఫై చేయాలి. సో దేంట్లో అయితే 6 నెంబర్ ఉందో దాన్ని పిక్ చేస్తాం. బట్ మోర్ దెన్ 1 అంటే బీలోనో సిలోనో ఇలా ఉందనుకోండి, ఇక్కడ లేవు బట్ చెప్తున్నాను. సో సిలోనో 6 అనే లెటర్ ఉందను, 6 అనే డిజిట్ ఉందనుకోండి, అప్పుడు ఈ ఆప్షన్ని పిక్ చేసుకుంటాం అనమాట. అంటే మోర్ దెన్ 1 ఉంటే. ఓకే, సో 1 కంటే ఎక్కువ సార్లు వస్తే మనం ఈని పిక్ చేసుకోవాలి. ఓకే, సో అలా అది గుర్తుంచుకోవాలి మెయిన్. ఓకే, సో ఇక్కడ ఉంది. నెక్స్ట్ ఇక్కడ లేదు 6 ఉందా లేదని చూడడం మన పని, రైట్. ఒకవేళ ఎక్స్ట్రా ఎక్కువ ఉంటే మనం ఈకి వెళ్తాం, ఆప్షన్ ఈ. ఓకే, సో ఇక్కడ ఉంది కదా. నెక్స్ట్ ఈజీ అనిపిస్తుంది బట్ ప్రాక్టీస్ చేయాలి. సో ఇక్కడ ఈ ఆప్షన్ అనమాట, లాస్ట్లో ఈ వచ్చింది. ఓకే, సో అంతగా సరిపోయి కదా, ఇంకెక్కడ మిస్ అవ్వలేదు కదా. సో అలాగా 6 ఉన్నది పిక్ చేసుకుంటాం అనమాట. నెక్స్ట్ 9 కూడా ఇచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఓకే, సో ఇక్కడ 9 మేజర్గా 9 కండిషన్ ఇది. ఓకే, సో 9 ఉంది. ఓకే, సో ఈ 9, నెక్స్ట్ 9, సో ఇది అనమాట. ఇక్కడ కూడా 9 ఉంది. ఓకే, సో 9, నెక్స్ట్ 9 మరి లేదు కదా, ఓన్లీ 9. ఓకే, సో అలాగా 9 కండిషన్ అనమాట ఇది. ఓకే, సో అలాగే సేమ్ ఫిగర్ అనమాట. అంటే ఒక ఇమేజ్ ఇస్తాడు, దానికి రిలేటెడ్గా ఈ ఏబిసిడి ఆప్షన్లో ఏది ఉందో మనం పిక్ చేసుకోవాలన్నమాట. ఓకే, సో జస్ట్ అబ్జర్వ్ చేయడమే. ప్లస్లోనే పైన ఉన్నాయి, ఇక్కడ ఉంది ఆప్షన్ సి కదా. సో నెక్స్ట్ ఇవి బ్లాక్లో ఉన్నాయి. సో 4 3. ఓకే, సో బ్లాక్ 4 3 కదా. సో ఆప్షన్ ఏ ఇట్ సెల్ఫ్ రైట్. నెక్స్ట్ అండ్ 2 dots. ఓకే, సో ఓన్లీ ఇదే కదా నించొని ఉంది. సో ఆప్షన్ సి అనమాట. ఇలాగ చూసినట్టే పెట్టేయాలి మనం. ఓకే, నెక్స్ట్ పైన ఒక్కటే మనకి సింగిల్గా ఉంది, మిగతా అన్ని హెడ్లో ఉన్నాయి. ఓకే, సో ఓన్లీ ఆప్షన్ ఏ ఇట్ సెల్ఫ్ కదా. సో ఆప్షన్ ఏ. ఓకే, నెక్స్ట్ డాటు యారో లెఫ్ట్ సైడ్ ఉంది. ఓకే, సో డాటు లెఫ్ట్. ఓకే, సో ఆప్షన్ సి అనమాట. నెక్స్ట్ ఆపోజిట్గా మనకి ఈ షేప్లో ఉన్నాయి, రైట్. సో ఇలా చూసుకుంటే సరిపోతుంది మనకి, అంతే కదా, ఆ రెండే కదా. సో ఏ ఇస్ ద రైట్ ఆన్సర్ అనమాట. ఓకే, సో ఇలా పిక్ చేసుకుంటే ఈజీగా, అంటే ఫాస్ట్గా మనం పిక్ చేసుకోవాలి. ఓకే, అబ్జర్వ్ చేసి దానికి రిలేటెడ్గా పెట్టుకోవడం ఆన్సర్స్. నెక్స్ట్ ఇక్కడ చూస్తే సో షేప్ ఓన్లీ డి. నెక్స్ట్ ఈ షేప్ ఎక్కడ ఉంది, ఆప్షన్ డి. ఓకే, సో ఏదో ఒకటి చూసుకొని మనం అబ్జర్వ్ చేసి పెట్టడం ఉంటుంది. ఎస్ ఈక్వల్స్ టు సి అనమాట. ఎస్ ఈక్వల్స్ టు సి. ఓకే, నెక్స్ట్ క్రాస్లో డార్క్ ఉన్నాయి. ఓకే, ఒక్కటే డి ఒకటే ఉంది కదా. సో దీనికి ఆపోజిట్ ఇచ్చాడు. ఓకే, నెక్స్ట్ ఈ పోర్షన్ చూస్తే ఓన్లీ బీకే ఉంది. నెక్స్ట్ ఏంటి, ఈక్వల్ టు మధ్యలో ఉండాలి. సో ఆప్షన్ సి.
ఓకే, సో ప్రిడిక్షన్స్ అన్నీ కరెక్ట్గా ఉంటాయి కదా. సో అన్నీ కరెక్ట్ కదా, రైట్. సో చెప్పాను కదా లాస్ట్ 3 చాలా ఈజీగా ఉంటాయని, బట్ ప్రాక్టీస్ ఎక్కువ చేయాలి ఎందుకంటే నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ఎక్కువ అడిగే ఛాన్సెస్ ఉంటాయి ఈ కండిషన్స్లో. ఓకే, సో ఎక్కువగా బాగా ప్రిపేర్ అవ్వడానికి ట్రై చేయండి. ఓకే, సో క్లాసెస్ మ్యాక్సిమం 2 డేస్కి ప్రిఫర్ చేసి ఎన్ని వినాలో అన్ని వినేయండి. సో అన్నీ అవైలబుల్గా ఉంటాయి కదా ఫ్రీ కంటెంట్. సో ఫ్రీ కంటెంట్ ఈజ్ ఎనఫ్, స్పెషల్గా తీసుకోవాల్సిన అవసరం లేదు. దట్టు నాకు ఈ క్లాసెస్ కూడా అవసరం లేదని ఒపీనియన్, ఎందుకంటే డైరెక్ట్గా ఒకసారి క్వశ్చన్స్ అనేవి ఏదైనా టెస్ట్ కానీ రాశారంటే మీకు ఒక ఐడియా అనేది వచ్చేస్తుంది, రైట్. సో బట్ డెఫినెట్గా టెస్ట్స్ అనేవి ప్రాక్టీస్ చేయాలన్నమాట. సో నా సజెషన్ ఏంటంటే ఎగ్జామ్కి వెళ్ళే ముందు కూడా ట్యాబ్ ఉంటే ట్యాబ్, ల్యాప్టాప్ కానీ మొబైల్లో కానీ ఏదో ఒకటి ప్రాక్టీస్ చేయడం మాత్రం మర్చిపోకండి. సో ఇట్ విల్ గివ్ యూ ద బెస్ట్ రిజల్ట్. ఓకే, థ్యాంక్ యూ.